తిరిగినప్పుడు మన ఎదుట ఏదైనా దుష్టత్వం కనబడినప్పుడు అంట దేవుడు ఏం చేస్తాడు తెలుసా? వెనక్కి వెళ్ళిపోతాడు. అందుకని మనల్ని దీవించాలనుకున్నప్పుడు, మనల్ని ఆశీర్వదించాలనుకున్నప్పుడు, మన దగ్గరికి వచ్చినప్పుడు ఏదైనా దుష్టత్వం కనిపించిన అప్పుడు ఆయన వెళ్లకుండా ఆ దుష్టత్వాన్ని తొలగించడానికి దేవుడు ఎవరిని ఏర్పాటు చేశాడో తెలుసా? సేవకుని ఏర్పాటు చేశాడు. ఎందుకు? యాజక క్రమాన్ని నిలబెట్టాడు. అయ్యో పాత చాలా మంది ఏమంటారు తెలుసా? పాత నిబంధన కొట్టివేయబడింది కదండి, కొత్త నిబంధన కదండి అంటారు. నేనంటే పాత నిబంధన ఏది కొట్టివేయబడలేదు. దానిలో ఉన్న తీర్పులు, దానిలో ఉన్న శిక్షలు మాత్రమే కొట్టివేయబడింది. పాత నిబంధన దేవుడు అసలు ఎందుకు ఏర్పాటు చేశాడు అంటే, కొత్త నిబంధనలో దేవుని యొక్క ప్రేమ, దేవుని యొక్క కృప, దేవుని యొక్క కనికరం మనకు అర్థం అవ్వాలంటే, అందుకని యేసు ప్రభు ఏ మాట చెప్పినా ఒక ఉపమానంతో కొత్త నిబంధన అర్థం అవడానికి పాత నిబంధన పెట్టాడు. దేవుడికి ఒకసారి స్తోత్రాలు.